మీ అందరికీ ఎండాకాలంలో వచ్చే మామిడికాయతో మాగాయ పచ్చడం చేయడం తెలుసు కదండీ! కానీ ఆ మాగాయ పచ్చడి స్టార్టింగ్‌లో చాలా బావుంటుంది గానీ, తర్వాత దాని టేస్ట్ పోతుంది. కలర్‌గా ఇవి ఎప్పుడు మీకు కావాలంటే అప్పుడు మాగాయ పచ్చడి తినాలి అంటే ఇంకో మార్గం గూడా ఉందండి. ఆ మార్గం ఏంటంటే సొరకాయతో మాగాయ పచ్చడి చేయొచ్చు. మామిడికాయతో కాకుండా సొరకాయతో. మామిడికాయలు ఎల్లవెల్లలా సో, ఈ సొరకాయని తీసుకొని చిన్న ముక్కని తీసుకొని ముక్కలు చేసి దాంతో మాగాయ పచ్చడిలా చేసుకోవచ్చు. ఎట్లా చేయాలో తెలుసుకుందాం మనం ఆ విధానాన్ని. మాగాయ పచ్చడి, సొరకాయ పచ్చడితో చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. ఒక సొరకాయ, చిన్న సొరకాయ ముక్క, మెంతిపిండి, ఆవపిండి, తగినంత కారం, తగినంత ఉప్పు, చింత చింతపండు చింతపండు చిన్న చింతపండు ముక్క, పోపు దినుసులు, పోపుకు తగ్గ దినుసులు. మొట్టమొదటిగా ఈ చిన్న సొరకాయ ముక్కని తొక్కు తీసుకోవాలండి. తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దీనికి కలియబెట్టుకొని ఇట్లా కలియబెట్టుకొని చింతపండు, మీకు చింతపండు చూపించాలి, చింతపండు, ఆ చింతపండు కూడా ఈ సొరకాయలతో ఇంకా 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇట్లా ఈ విధంగా చింతపండునేసి ఇట్లా మగ్గనివ్వాలి. మూత పెట్టండి, మళ్ళీ మూత పెట్టండి. ఇలా చింతపండు ముక్కను కూడా సొరకాయ ముక్కలతో మగ్గనివ్వాలి కొంచెంసేపు. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఎట్లా ఉందో చూడాలండి, మగ్గిందా లేదా అని. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇది మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఎంతవరకు చల్లారుతుందో టైం చూసుకొని చల్లార్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. మిక్సీలో వేసుకొని ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి ఎట్లా గ్రైండ్ చేశాను. తీసుకొని ఆల్రెడీ ముక్కల్ని తీసినప్పుడు ఆ నూనెను వదిలేయాలండి. నూనెను వదిలేసి ఆ ముక్కల్ని గ్రైండ్ చేసి మళ్ళీ అదే నూనెని తిరగమాతకి పోపుకి వాడుకోవచ్చు. ఇట్లా పేస్ట్ ఇట్లా వస్తుందండి. పేస్ట్ ఇట్లా చేసుకోవాలి. దీన్ని చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకొంచెం నూనె యాడ్ చేయండి. నూనె యాడ్ చేసి ఉన్నదానికి ఆల్రెడీ ఆ ముక్కల్ని తీసేటప్పుడు మొత్తం నూనెతో తీయద్దు. ముక్కల్ని నూనె వదిలేసి ఆ నూనెకి ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం నూనె ఇది కాలిన తర్వాత తిరగమాత గింజలు యాడ్ చేసుకోవాలండి. దీనికి తిరగమాత గింజలు మామూలుగా పచ్చళ్ళకి ఏమేమి తిరగమాత గింజలు పెడతామో అవే మీకు నచ్చిన విధంగా, ఇన్ని అనేం లేదు లెక్క. మినపప్పు వేగుతున్నప్పుడు జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలండి, ఎవరికైనా గార్లిక్ కావాలంటే గార్లిక్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ పసుపు యాడ్ చేసేసాము, తిరుగుమతలో పసుపు ఎక్కలేదు. ఇంగో తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంగు యాడ్ చేసుకోవచ్చండి, కంపల్సరీ కాదు. కొంతమందికి ఇంగు తినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు ఇంగు వేసుకోకర్లేదు. తగినంత ఇంగు అండి, మీకు నచ్చినట్లు ఇంగువ. ఈ తిరగమాత వేగిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్, మీకు అందరికీ తెలుసు కదండి తిరగమాత గోల్డెన్ కలర్కి రావాలని. తిరగమాత గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడు ఈ పేస్ట్ని దీనికి కలిపేయాలండి. ఇట్లా కలిపి దీనికి మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు యాడ్ చేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాము ఉప్పు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కొంచెం మెంతిపిండి కొంచెం తక్కువ వేసుకోండి, ఆవపిండి మెంతిపిండి. ఆవపిండి ఏమో ఘాటుకి,
మెంతిపిండి టేస్ట్కి అది ఎక్కువైతే చేదవుతుంది, తినలేరు. లాస్ట్కి మీరు కారం యాడ్ చేసుకోండి. కారం సిమ్లోనే చేయాలండి ఇదంతా కూడా. హైలో చేశారంటే పచ్చడి మాడిపోతుంది. పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టండి. కొంచెం నూనెలో ఇది మగ్గుతూ ఉంటుంది పచ్చడి. సొరకాయతో చేసే మాగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూస్తాము ఇప్పుడు ఎలా ఉందో. చాలా బాగుందండి. మాగాయని మరిపిస్తుందండి. మీరు తాజాగా చేసుకోవాలి అంటే, మాగాయ పచ్చడి టేస్ట్ కావాలంటే ఇది ట్రై చేస్తూ ఉండండి. ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ పచ్చడి. ట్రై చేస్తాను.